ఓకే. నోయిడా, ఢిల్లీలో టీసీఎస్ ఎంప్లాయీస్ మీద ఫైల్ అయిన కేసు ముఖ్యంగా ఒక మతానికి చెందిన ముస్లిం మతానికి చెందిన కొంతమంది టీమ్ మెంబర్స్, టీమ్ లీడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, హెచ్ఆర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వేరే మతానికి చెందిన వాళ్ళకంటే చిన్న పొజిషన్లో ఉన్న వాళ్ళని హరాస్ చేశారని, మతం మారమని చెప్పారని ఒక కేసు ఫైల్ అయింది. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో, ఫైల్ అయిన కేసు ఒకటి, టీవీలకు వచ్చే న్యూస్ ఒకటి ఉంటుంది ఒక్కోసారి, చాలాసార్లు. బట్ నిజాలు మనకు తెలియవు. కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కొంతమంది అతివాదం అంటారు, ఈ అతివాదానికి వాళ్ళు టెంట్ అవుతున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే, వీళ్ళు ఇస్లాం మతాన్ని సౌదీ అరేబియా లాంగ్వేజ్లో అర్థం చేసుకుంటున్నారు, ఆ పాకిస్తాన్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. నిజానికి వేరే దేశాల నుంచి మీరు నేర్చుకునేది ఏదైనా సరే అది ఈ దేశంలో వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీకు ఎప్పుడు కూడా దేవుడు మతాలు మార్చమని, లేకపోతే నీ మతంగా నుండి చంపేయమని చెప్పడు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, అన్ని మతాలు ఎవరికైనా ఒక మతం మీద విశ్వాసం కలిగిందంటే ఆ విశ్వాసం కలిగించిన వాడిని నేనే అని చెప్పాడు. సో అలాగనే ఇస్లాంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే వీటిలన్నిటికీ ఒక రూట్ ఎప్పుడు కూడా సనాతన ధర్మమే ఉంటుంది. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం ఒక థాట్ మైగ్రేషన్, ఇక్కడి నుంచి వచ్చిన థాట్ మైగ్రేషనే వేరే మతాలు. సో ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్, ఎందుకంటే భారతదేశం ఒక పాకిస్తాన్ లాగా వెనకబడిన దేశం కాదు, బంగ్లాదేశ్ లాగా దేశం కూడా కాదు, ఎంతో ముందుకెళ్తున్న దేశం. ఈ దేశంలో ముస్లిమ్స్ భారతదేశం యొక్క డెవలప్మెంట్లో భాగం అవుతున్నారు కూడా. అబ్దుల్ కలాం గారిని చూసాం మనం, ఏఆర్ రెహమాన్ చూసాం. కానీ కొంతమంది మటుకు ఇట్లాంటి సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ యొక్క ప్రలోభాలకి లోబడి అటు ఇస్లాం మతానికి, ఇటు లోకల్గా ఉన్న ఇండియన్ ముస్లిమ్స్కి బ్యాడ్ నేమ్ తెస్తున్నారు. సో దీని మీద నా ఉద్దేశంలో ఇక్కడున్న ఇస్లాం పెద్దలు ఎలా మనం ఒక ప్రణాళిక చేసి ఎలా మన మతం మన లోకల్కి అర్థమయ్యేలాగా చేయాలి. ఎందుకంటే సౌదీ అరేబియా చెప్పిన పాఠాలు, పాకిస్తాన్ చెప్పిన పాఠాలు ఫాలో అవుతా కూర్చుంటే మీరు ఎప్పుడు కూడా ఈ దేశంలోకి భాగం కాలేరు. సో ముఖ్యంగా ఏం చేయాలంటే అందరూ కూడా, ముస్లిమ్స్ అందరూ కూడా గుర్తించాలి, ఒకప్పుడు వీళ్ళందరూ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళే, వీళ్ళందరూ సనాతన ధర్మం అంబ్రెల్లా కింద ఉన్నవాళ్ళే. ఒక అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల, అలాగనే ఇన్వేషన్స్ వల్ల జరిగిన ప్రలోభాల వల్ల వచ్చిన కన్వర్షన్లో వీళ్ళు ముస్లిం మతానికి వెళ్ళారు. ఇస్లాం మతంలోనే ఉండొచ్చు, కానీ వీళ్ళ రూట్స్ అయిన సనాతన ధర్మాన్ని